హాయ్ హలో నమస్తే సలాం అలైకుం. కన్న తల్లిదండ్రులనే బిడ్డలు చంపేస్తున్న కాలం, కన్న బిడ్డలనే తల్లిదండ్రులు చంపుకుంటున్న కాలం, భర్తను భార్యలు చంపేస్తున్న కాలం, భార్యలను భర్తలు చంపేస్తున్న కాలం, ఒక సాటి మనిషిని ఇంకో సాటి మనిషి దారుణంగా చంపేస్తున్నటువంటి ఈ కాలంలో ఒక జంతువు ఒక మనిషి ప్రాణాలను కాపాడింది. మానవతా విలువలే అడుగొంటిపోతున్నటువంటి ఈ కాలంలో ఒక మూగ ప్రాణి ఒక మనిషిని కాపాడింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంటర్నెట్ను షేక్ చేసినటువంటి ఈ స్టోరీ, ఆ మనిషిని కాపాడినటువంటి ప్రాణియే గొరిల్లా. ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్, ఆన్లైన్ సోషల్ మీడియా ఫార్మాట్స్లో ఇదే స్టోరీ కనపడుతుంది. ఇది కథ, కట్టుకథ, వాస్తవమా? గొరిల్లా ఒక దట్టమైనటువంటి అడవిలో, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి, అలాంటి ఒక దట్టమైన అడవిలో ఒక వ్యక్తి కారులో ప్రమాదానికి గురైతే ఆ గొరిల్లా ఆ కారులో చిక్కుకుపోయినటువంటి ఆ వ్యక్తిని, ఆ కారులో నుజ్జునుజ్జయి చిక్కుకుపోయినటువంటి వ్యక్తిని బయటకు లాగుతూ అక్కడి నుండి కొన్ని కిలోమీటర్ల పాటు తీసుకొని లాక్కొని వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ ఏరియాకు చేరే వరకు ఆ వ్యక్తిని లాక్కొని వెళ్ళిందని చెప్పేసి ఆన్లైన్లో ఇంటర్నెట్లో హల్ చేసినట్టు కథ. సాయంత్రం వేళ చీకటి అవ్వగానే ఆ వ్యక్తి పక్కనే కూర్చొని ఎస్కాట్లా కాపలా కాస్తూ మళ్ళీ సన్ రైజ్ ఉదయం అవ్వగానే మళ్ళీ ఆ వ్యక్తిని లాక్కొని రావడం చెప్పుకుంటున్నటువంటి ఈ నెరేటివ్లోని అంశం అన్నమాట. సో దీనికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ అథారిటీస్ కానీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ నుండి కానీ ఎటువంటి డాక్యుమెంటేషన్ కూడా అడ్మిట్ కాలేదు. ఇది కేవలం ఒక కట్టుకథ అని చెప్పేసి కొట్టేస్తున్నారు. ఇలాంటి ఒక సంఘటన నిజంగానే జరిగింది. 1996లో చికాగోలో జరిగింది. చికాగోలోని బ్రూక్ఫీల్డ్ జూ పార్క్లో 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్న బాలుడు ఆ గొరిల్లా బ్యాచ్ ఉన్నటువంటి గొరిల్లా మంద ఉన్నటువంటి అందులోకి పడిపోతే ఒక చిన్న గొరిల్లా, బింటి అనే గొరిల్లా వాస్తవంగానే ఆ చిన్న పిల్లాడిని తీసుకొచ్చి తన గార్డెన్ ఉంటాడు కదా అక్కడ వచ్చి నిలబడింది. ఇది 96లో చికాగోలో వాస్తవంగా జరిగింది. అలాంటి కథనే బేస్ చేసుకుని ఇది కూడా ఒక కథను నెరేట్ చేశారని చెప్పేసి నెటిజన్లు ఇదంతా ఒక కట్టుకథ అని చెప్పేసి కొట్టేస్తున్నారు. అసలు దట్టమైన అడవిలో ఆ గొరిల్లా ఆ వ్యక్తిని లాక్కొని వెళ్ళడం ఎవరు కెమెరా షూట్ చేశారు అంటే వైల్డ్ లైఫ్ శాంక్షన్ వారు అక్కడక్కడ చెట్లకు అమర్చినటువంటి అనిమల్స్ మూవ్మెంట్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఇన్ఫ్రారెడ్ కెమెరాలో ఇదంతా చిత్రీకరణ చేయబడిందని చెప్పేసి ఒక టాక్ అన్నమాట. ఇది ప్యూర్లీ ఫేక్ అని చెప్పేసి తర్వాత తెలుస్తుంది. ఇలాంటి కొత్త మరియు వింతైనటువంటి విలువైన సమాచారం కోసం నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. నేను చేసే వీడియో మీ వద్దకు మీకు ఎటువంటి శ్రమ లేకుండా చేరాలంటే మీరు జస్ట్ చేయాల్సింది ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.